ప్రకాశం జిల్లా దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దర్శి నియోజకవర్గంలోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీడీపీ సూపర్ 6 పథకాలతో పాటు మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో గొట్టిపాటి లక్ష్మికి దర్శి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దర్శిలో కూటమి విజయం సాధించి తీరుతుందంటున్న గొట్టిపాటి లక్ష్మితో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. పగలు రాత్రి తేడా లేకుండా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గొట్టిపాటి లక్ష్మికి అదే రీతిలో గ్రామాలకు వెళ్తున్న సమయంలో కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, మీరు దర్శికి వచ్చి కరెక్ట్గా నెల రోజులైంది. ప్రజల స్పందన చూస్తే విపరీతంగా కనిపిస్తుంది. నెల రోజుల్లోనే దర్శి నియోజకవర్గ ప్రజల్ని మీ వైపు తిప్పుకున్నారు. ప్రచారం ఎలా జరుగుతుందంట? ప్రచారంలో నేను అడుగుపెట్టిన మొదటి రోజు నుండి అందరూ పెద్దలు, మహిళలు, యువత ఎంతో స్వతహాగా వారు ఎండను సైతం లెక్క చేయకుండా రోజు నాతో ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత అండ్ వాళ్ళు విసిగిపోయి ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావటం ఖాయం, అభివృద్ధి వైపు వెళ్తుంది అని వాళ్ళు నమ్మకంతో ఉన్నారు. అంటే దర్శి నియోజకవర్గంలో మీరు నెల రోజుల నుంచి కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల నుంచి ఎలాంటి సమస్యలు చెప్తున్నారు, వాటన్నింటికి మీరు ఏమని పరిష్కారం చెప్తున్నారు? దర్శి నియోజకవర్గానికి రాకముందే ఇక్కడ సమస్యలు తెలుసుకొని వచ్చాను. అలాగే వాటికి పరిష్కార మార్గాలు కూడా తెలుసు. దర్శిలో మేజర్గా తాగునీటి సమస్య ఒకటి ఉంది. చాలా నార్మల్ బేసిక్ నీడ్ తాగే వాటర్ లేదు. అంతేకాకుండా సాగునీరు లేక పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి. విద్యా కోర్సెస్, మంచి స్కూల్స్, కాలేజెస్ లేవు. మెరుగైన హాస్పిటల్ లేక అందరూ గుంటూరు, ఒంగోలు, నర్సరావుపేట వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ దొనకొండ పారిశ్రామిక కారిడార్ కనుక ఏర్పాటు చేస్తే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. ఇవే కాకుండా ప్రచారంలో భాగంగా మరిన్ని నా దృష్టికి వస్తున్నాయి. చాలా చోట్ల రోడ్ల సమస్య బాగా ఉంది. వాళ్ళు చెప్పేదానికన్నా నేను వెళ్తుంటే తెలుస్తుంది. నాకు ఒక్కరోజే అట్లా ఉంటే వాళ్ళు రోజు వెళ్ళే బాట అది. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, స్ట్రీట్ లైట్లు బాగలేవు. ఇంకా మరిన్ని నా దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు అందరూ. అంటే మీరు ఇటీవల కాలంలో ఒక గర్భిణీ మహిళకి అత్యవసర పరిస్థితిలో సేవలు కూడా చేశారు. ఇటువంటి పరిస్థితి దర్శి నియోజకవర్గంలో కొనసాగే అవకాశం ఉందా? ఇవాళ కరెక్ట్ టైంకి అడిగారు క్వశ్చన్. ఇవాళ మేము అబ్బాయిపాలెంకి వెళ్ళి రాజకీయ నాయకురాల్లా కాకుండా నేను ఆమెకి సర్జరీ చేసిన ఒక డాక్టర్ లాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పేషెంట్ని పలకరించి బేబీని కూడా చూసి చెక్ చేసి వచ్చాను. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడూ సహాయంగా ఉంటానని మాట ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ వైద్య వృత్తిని కంటిన్యూ చేస్తాను. నేను నా వైద్య ధర్మాన్ని పాటించాను ఆ రోజు కూడా. అదొక గర్వం పని కాదు. నేను నార్మల్గా రొటీన్గా చేసే పనిని చేశాను. అది కూడా ప్రత్యర్థులు దాన్ని రాజకీయం చేశారు, ప్లాన్డ్ అన్నారు, స్క్రిప్టెడ్ అన్నారు. కాన్పులు అనేది దైవ నిర్ణయం. మహిళలకి తెలుసు, కాన్పులు చెప్పి రావు, వాటిని సృష్టించలేము, వాటిని ఆపలేము. రేపు నేను ఎమ్మెల్యే అయ్యాక కూడా నా అవసరం ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళి కాన్పు చేస్తాను, వైద్య సేవ చేస్తాను. నా అవసరం రాకుండా ఉండడానికి మెరుగైన హాస్పిటల్ కూడా కడతాను. ఫైనల్గా దర్శి నియోజకవర్గ ప్రజలకు ఏమని పిలుపునిస్తారు? అందరూ మీ ఇంటి అమ్మాయిగా ఆదరించి ఒక్కసారి నమ్మండి. చరిత్రలో లేని, ఎప్పుడు చూడని అభివృద్ధిని నెక్స్ట్ 10 ఏళ్లలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇది ప్రధానంగా చూస్తే దర్శి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తీర్చడమే తన లక్ష్యం అని చెప్పని గొట్టిపాటి లక్ష్మి చెప్తున్నారు. ఇటు రాజకీయంగానే కాకుండా నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు కూడా అందిస్తానని గొట్టిపాటి లక్ష్మి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ABN ఆంధ్రజ్యోతి.